భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం చేయాలి అని అంటే దాని ముందేమి, దాని వెనకేమి, అప్పుడేమి అనే ఈ మూటిని కూడా మనం సక్రమంగా తెలుసుకుని మూటిని సమన్వయం చేసుకుంటూ ఇది దాని సారాంశం అనే విషయాన్ని చెప్పాలి. ఎక్కడ ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యం అలా పికప్ చేసి ఇదిగో ఇదే దీని తాత్పర్యం అని చెప్పడానికి వీలు కాదన్నమాట. ఈ రకమైనటువంటి ఉపక్రమ ఉపసంహారములు అని అంటారు దాన్ని. ఇలాంటి ఒక 6 ఉన్నాయి అని మన శాస్త్రజ్ఞులు చెబుతారు. అది మనకు అవసరం ఇలా కాదనుకోండి. కానీ ప్రారంభం దేంతో, సమాప్తం దేంతో, మధ్యలో ఏం నడుస్తోంది, ఇవన్నీ కూడా తప్పకుండా చూసుకోవడం అవసరం. ఒకసారి ఒక పెద్ద భాగవత సమావేశం జరుగుతోంది. చాలామంది పండితులు పెద్దలంతా కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. దాంట్లో ఉండేటటువంటి భగవత్ తత్వం ఎలా ప్రతిపాదించబడింది, భగవద్భక్తుల తత్వం ఎట్లా ప్రతిపాదించబడింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అందులోకి హఠాత్తుగా ఒక వ్యక్తి దిగేట. ఏమిటి మీరంతా ఇక్కడ చర్చిస్తున్నారు? భాగవతం. ఏమిటి దాంట్లో ఉంది? భగవంతుడి ప్రభావం. అరే రే, మీరంతా ఎంత పిచ్చివాళ్ళు, భాగవతంలో భగవంతుడి ప్రభావం ఉంది? ఆశ్చర్యపడ్డారంతా. మరి ఏముందంటావు? భాగవతంలో భగవంతుడు లేడు, ఇది దాని సారాంశం. ఆశ్చర్యపడ్డారు. కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు అని అంటారే, అలాగంతాను ఏం మాట్లాడడానికి చేతక అవాక్కైపోయారనమాట. ఏమయ్యా నిజమేనా? నిజమా? మీరేమిటి చదువుతున్నారు ఇంతవరకు మీ గ్రంథంలో? చూడండి, కావాలంటే ఫలానా పేజ్, ఫలానా పేర, ఫలానా శ్లోకం చూడండి, అందులో ఏముందో. చూశారు పాపం తీసి, నిజంగా అదే ఉంది. దేవుడు లేడు. వాళ్ళందరికీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఒక ఆయన తేరుకుని అందులో ఏమిటి అసలు అది ఎక్కడొచ్చింది, ఎవరు చెప్పారు, ఎందుకు వచ్చింది, ఏ స్కందంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది అని పాపం ఇటు తిరిగేసి చూస్తే అది ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుల వారు చేస్తూ ఉండేటటువంటి బోధ. దాంట్లో ఉంది, ఒరే దేవుడు వేరే లేడురా, దేవుణ్ణి ఆరాధించడానికి చేత కాదురా, వీలు లేదురా, నేను అన్ని చోట్ల వెతికానురా, ఎక్కడా కనిపించలేదురా, అనవసరంగా ఎందుకు పెట్టు, అలాంటి వాడిని నువ్వు తప్పుదారి పడుతున్నావు, నన్ను ఆరాధన చేయ, నేను ప్రభువుని కనుక, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పెడుతున్నాడు ఆయన. ఆ ప్రకరణంలో ఉంది దేవుడు లేడు అని. నిజమే, భాగవతంలో ఆ మాట ఉన్న మాట వాస్తవమే. కానీ అది ఎవరు చెప్పింది, ఎవరితో చెప్పింది, ఏ భావంతో చెప్పింది, అసలు ఆ ప్రకరణాన్ని మనం మిగతా ఉండేటటువంటి గ్రంథంతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి అనే విషయం తెలియకపోతే అసలు గ్రంథానికి విరుద్ధమైనటువంటి జ్ఞానం ఆ వ్యక్తిలో కలుగుతూ ఉంటుందన్నమాట. అది ఎట్లాగైతే సందర్భానికి అనుచితమో అలాగే భగవద్గీత ఏ శాస్త్రం మనం తీసుకున్నప్పటికీ కూడా దాని పూర్వ అపరాలు ఆద్యంతాలు సక్రమంగా పరిశీలన చేసి మధ్యలో సాగేటటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి అప్పుడు ఏదైనా ఒక శ్లోకానికో ఒక పదానికో సరి అయినటువంటి అర్థ నిర్ణయం ఇది అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా చేయాలి. శ్రీకృష్ణుడు అర్జునుడితో అదే మాట చెప్తాడు, నాయన నువ్వు ఈ ఎదురుకుండా కనిపించే వాళ్ళందరినీ చూసి నువ్వు ఏడుస్తున్నావే, కానీ అసలు వీటికి మొదలు ఎప్పుడైనా ఆలోచించావా, వీటికి తుది ఆలోచించావా అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కేవలం శాస్త్రాన్ని నమ్మిన వాడి విషయం పక్కన పెట్టి ఆ శాస్త్రమే నాకు అక్కర్లేదు, కేవలం కనిపించిన వాటిని మాత్రమే నేను విశ్వసిస్తాను అని ఆత్మని ఏమాత్రం కూడా గుర్తించక కేవలం శరీరాన్ని మాత్రమే నమ్మి దాన్ని మాత్రమే తలచి దాన్ని మాత్రమే తను కన్సిడర్ చేసే ఒక వ్యక్తి యొక్క భావాన్ని పట్టి అయినా ఏడవటం నీకు అవసరం లేదు అనే విషయాన్ని చెప్పడం కోసం ప్రారంభించాడు కదా. దాంట్లో భాగంగా చెప్తాడైనా, అబ్బాయి ఈ ఎదురకుండా చూస్తున్నావే దేహాలన్నీ, ఇవి అసలు ఈ క్రమంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయో తెలుసునా? ఆధునిక వైజ్ఞానికుల విషయం దగ్గర మనం వచ్చేసేయాలి. ఈ మానవుడు ఈ వేళ ఇలా కావడానికి మొదలు ఎక్కడా? దీని మీద మన సైంటిస్టులు చాలా పరిశోధన చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి కోతిలోంచి మనిషి వచ్చాడా, మనిషిలోంచి కోతి వచ్చాడా, లేదా కోతిలోంచి మనిషి వచ్చేస్తే మనిషిలోంచి తర్వాత పైన మరి ఎవడొస్తాడు? ఎక్కడో ఒక చిన్ని కణం దగ్గర నుంచి ప్రారంభమై అది క్రమంగా రకరకాలైనటువంటి రూప పరివర్తన చెందుతూ ఇన్ని రకాలైనటువంటి ఈ క్రమంలో చివరిగా కోతి తయారై తోక తెగి ఆకారం మార్పు వచ్చి ఈవేళ మనిషి అయ్యాడు, లేదా ఆ తోక లోపలికి వెళ్ళిపోయావు,
ఏదో ఇలాగయి ఒక రకమైన పరిణామ క్రమంలో ఈవేళ మనిషి తయారయ్యాడు. అయితే ఇది ఒకనాడు 2 నాళ్ళు వల్ల కలిగేటటువంటి మార్పు కాదు, కానీ కొన్ని వేల కొన్ని లక్షల సంవత్సరాల కాల గతిలో ఈ రకమైనటువంటి మార్పు వస్తూ ఉంటుంది చెప్తూ ఉంటారు మనం. ఈ రకంగా ఇప్పుడు ఈవేళ చూసేటువంటి ఈ మనిషి కూడా మరికొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాలు గడిస్తే ఈ రూపంలో కూడా మార్పు వచ్చేసి, అంటే ఈవేళ కనిపించే 2 కాళ్ళు మారిపోయి 1 కాళ్ళు, 2 చేతులు మారిపోయి 1 చెయ్యి, లేకపోతే ఈ మొహం ఇలా కాకుండా 2 కళ్ళు అక్కర్లేకుండా ఒకటే మొత్తం పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక ఫోకస్ లైట్ లాగా ఏదో ఏమొస్తాయో మనకైతే తెలియదు, మనం ఊహించడం చేత కాదు కనుక ఇలాంటి ఏవో కొత్త రకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశం ఉన్నట్టుగా ఒక పరిణామ సిద్ధాంతాన్ని మనం లోకంలో శ్రవణం చేస్తున్నాం. దానికి మొదలెక్కడా, తుది ఎంతవరకు, ఈ విషయంలో మొదలెక్కడా అనే దాన్ని తెలుసుకోవడం కోసం చాలా కాలం చాలా రకాలుగా పరిశీలన చేసినా ఇంకా మన వాళ్ళకి ఏం అందలేదు. ఎక్కడో ఒకనాడు పెద్ద పెద్ద డైనోసార్స్ లాంటివి ఏవో ఉండేవి, సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పుడో, అంతకుముందు ఎప్పటి నుంచి ఇంకా ఆరంభమయ్యాయి అనేటటువంటిది మనకి అందటం లేదు అని ఏవో ఇలా రకరకాల మాటలు మనం వింటున్నాం. మొదలు ఏ క్రమంలో ఉండేది ఈవేళ ఈ క్రమంలోకి వచ్చిందే, ఆ మొదటి దాని గురించి అది పోయిందే అని మనం ఈవేళ ఏడుస్తున్నామా? అవి మార్పు చెందేసాయి ఈవేళని ఏడుస్తున్నామా? అవి క్రమంగా ఒకవేళ ఆ పరిణామ సిద్ధాంతాన్నే నువ్వు అంగీకరించిన, అది మార్పు చెందింది అని ఎట్లాగైతే నువ్వు శోకం చెందటం లేదో, ఇది కూడా క్రమంగా మరొకనాడికి మార్పులు చెందుతూ పోతుంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించి దానికి కూడా నువ్వు ఏడవక్కర్లేదు. నీకు ఆ వెనకాతల ఉండేటువంటి భూతకాలమా నీకేం కనిపించటం లేదు, ఇక భవిష్యత్ కాలమా బొత్తిగా కనిపించదు. మేము శాస్త్రజ్ఞులు అనుకునే వాళ్ళకు కూడా భవిష్యత్ కాలం కనిపించదు. ఈ హస్త సాముద్రిక లాంటివి కొంతమంది చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఓ ఇలా జరిగింది గతంలో, మీకు ఎంతమంది ఉన్నారు, ఇదిగో ఈ రకమైన పిల్లలు, వాళ్ళు ఆ రకమైన పిల్లలు, వీళ్ళు ఈ రకమైనగా ఈ బంధువులు ఇలాగా, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, ఇన్ని చెప్పి నీకు పైన ఏం చేస్తావు అనేది వచ్చేటప్పటికి ప్రతివాడికి అక్కడ పెద్ద ప్రశ్న మార్కే. ఏదో చెబుతాయి వీడి పాపం జీవితంలో జరగకపోవచ్చు, గడిచింది బాగా చెప్పాడు కదా అంటే అంతవరకు బాగానే చెప్తాడు, ఎందుకంటే చేసిన ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది కనుక. కానీ ఈ రికార్డు చూసి చెప్పగలదు, రిట్రీవ్ చేయగలుగుతాడు తప్ప జరగబోయేది ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాని విషయంలో చెప్పడం, ఖచ్చితంగా చెప్పగలగడం అనేటటువంటిది మనం చూడటం లేదు. ఎవరో కొద్దిమంది అసలు మేము చెప్పాం కనుకనే జరిగిందండి అలాగా అనేది, అది జరిగిన తర్వాత చెప్తూ ఉంటారని. మేము ఎప్పుడో ఆవేళే చెప్పాం అసలు ఇలా జరుగుతుందని, కానీ వాడు మాట వినలేదంటుంటాడు. ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే అదేదో జరగాల్సినంత పూర్తిగా జరిగిపోయి, అది కూడందో అవ్వాల్సిందో అవ్వకూడదో ఏదో జరిగిపోయిన తర్వాత అప్పుడు వీడు చెబుతుంటాడు నేను అప్పుడే ఇలా ప్రిడిక్ట్ చేశాను అని. సరే, అది అలా పక్కన అట్టే పెట్టినప్పటికీ కూడా గడిచింది మనకు కనపట్టంలే, జరగబోయేది మనకు కనపట్టలే, జరుగుతూ ఉన్నది మాత్రమే మనకు కనిపిస్తుంది. వెనకాతల దానికోసం మనం ఏడవటం లేదు, రాబోయే దానికోసం మనం ఏడవటం లేదు, వర్తమానం కోసం మనం ఏడవాలి, దానికోసం ఏడు. ఇదివరకు నువ్వు పుట్టకముందు అయ్యో ఎలా జరిగింది, వాళ్ళు పుట్టకముందు ఎట్లా జరిగింది నువ్వు ఎట్లా ఆలోచించట్లేదో, రేపొద్దున ఏం జరుగుతుందో కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడు వర్తమాన కాలంలో సక్రమంగా ఉండాలనుకుంటున్నావా లేదా? యుద్ధం చేయి. ఇప్పుడు వర్తమాన కాలంలో సుఖంగా ఉండాలనుకుంటే నేను వీళ్ళెవరు సుఖంగా ఉండనివ్వట్లేదు. అర్జున, మీ ఇల్లుని కాల్చారు, మీ భార్యని అవమానపరిచారు, ఇండ్లలోంచి బయటికి గెంటారు, రాజ్యాన్ని లాక్కున్నారు, విషం పెట్టారు, ప్రాణాలు తీయాలని చూశారు. ఇన్ని రకాల కష్టాలయ్యా. అడవుల్లో తిప్పారు మిమ్మల్ని, అజ్ఞాతవాసంలో ఉంచారు మిమ్మల్ని. ఇవన్నీ కష్టాలే కదా. వర్తమాన కాలానికి ఇప్పుడు ఇవన్నీ కూడా శ్రమలే కదా. ఈ శరీరాన్ని హాయిగా సుఖంగా ఉంచితే బాగుండును అని అనుకుంటాడు ఎవడైనా. ఆత్మ సంగతి పక్కన పెట్టాయి, ఆత్మని గురించి ప్రస్తావన మాట్లాడే అవసరమే లేదు. తాత్కాలికంగా మనం ఆలోచించేది దేహాన్ని గురించి. ఈ దేహం సుఖంగా ఉండాలి అనుకుంటే దీనికి హాయిగా కావలసిన ఆహారం పెట్టాలి, కావలసిన సుఖాన్ని ఇవ్వాలి, దీన్ని ఎప్పుడూ చాలా సున్నితంగా సుకుమారంగా పెంచాలి. ఇలా ఉండాలనుకున్నా నిన్ను అలా ఉండనిస్తున్నారా? దానికి ఎవడో అడ్డొస్తే వాడిని కాస్త తొలగించాలి పక్కకంతే. అదే ధర్మం, అదే నియమం, అదే న్యాయం. అప్పటికి ఎందుకు ఆత్మ అంటూ వాడు వేరే తలుచుకోలేదు కనుక. అప్పుడు ఏమంటాం? కండ బలం ఉంటే ఎదట వాడిని కొట్టు, ఎంత తినగలిగితే అంత తిను,
ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించు, అనుభవించు, సంపాదించు, అనుభవించు, సంపాదించు, అనుభవించు, క్లోజ్. ఇక పైన మరి ఆలోచనే లేదు. తత్ర కా పరిదేవనా. ఆ రకంగా ఒకవేళ నువ్వు ఆలోచించినప్పటికీ కూడా నిన్ను శారీరకంగా శ్రమలు పెట్టేటటువంటి వీళ్ళందరినీ కూడా అడ్డు తొలగించుకుని నువ్వు హాయిగా రాజ్యాన్ని పొంది, రాజ్య సుఖాలు పొంది నువ్వు జీవించదలుచుకోవాలి. ఎందుకంటే నువ్వు పాత గురించి ఆలోచించక్కర్లేదు, రాబోయే దాని గురించి ఆలోచించక్కర్లేదు, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తే ఏమైనా చేసే సుఖం అనుభవించు. ఇలా ఉండాల్సింది కదా, దానికోసం ఏడుపు ఎందుకయ్యా అంటూ శ్రీకృష్ణుడు అవ్యక్త నిధనాన్యేవా, మనకి ఈ పైన ఏం జరుగుతాయో కూడా మనకేం తెలియదు, ఏం కనిపించదు. ఇలాంటి దాని గురించి కూడా నువ్వు ఏడవలసినటువంటి అవసరం అర్జున మరి నీకు లేనే లేదు అని శ్రీకృష్ణుడు ఈ ఆత్మల గురించి విశ్వాసం లేని వ్యక్తికైనా బంధు వియోగం ఏర్పడితే దాని గురించి అతను కొంచెం శోకం తప్పదు, చూసుకున్న వస్తువు రూపం మారిపోయి మళ్ళీ ఆ రూపంలోకి చేరలేదు కనుక అని ఊరికే ఏడవడం తప్పయ్యా, ఆపను ఆపలేవు. కాక అది వర్తమానానికి అది విరుద్ధం కూడా కనుక దాని గురించి శోకం వాడైనా ఆపాల్సిందే. ఒకవేళ నీకు ఆ భావన ఉంటే నువ్వు ఆపేయాల్సిందే. అయితే నువ్వు అలా ఉండాలనుకున్న వాడివి కావు. నీకు ఒక వేదం తెలుసు, నీకు ఒక విశ్వాసం ఉంది, దాని మార్గంలో నువ్వు నడవాలి అని అనుకుంటున్నావు. అంచేత ఏడవటం నీకు కూడా తగదు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తికైనప్పటికీ కూడా శోకం తగదు సుమా అని అలాంటి ఆత్మవిశ్వాసం లేని వ్యక్తిని గురించి వివరణ చేసిన తర్వాత ఇక మళ్ళీ వెనక్కి వచ్చేసాడు తాను. ఇంతవరకు దేహాత్మ వివేకాన్ని ఏ శాస్త్రం ప్రకారం అయితే తాను వివరించాడో అదే శాస్త్రాన్ని అనుసరించి అయినప్పటికీ కూడా ఏడవడం తగదయ్యా. ఇప్పుడు ఈ లోకంలో దేహమే ఆత్మ అనుకుంటూ బతికే వాళ్ళే 100కి 99% మంది ఉన్నారు. అలాంటి ఈ లోకంలో ఆత్మల గురించి చెబితే వినగలగడం ఎంత కష్టం, తెలుసుకోగలగడం ఎంత కష్టం, దాని గురించి మాట్లాడగలగడం ఎంత కష్టం. ఇంత మాట్లాడినా అది పూర్తిగా అర్థమవుతుందా ఎవరికైనా అంటే అది అర్థం కావడం కొంచెం కష్టమే. పైగా ఆత్మల గురించి మాట్లాడేవాళ్ళు అని అంటే ఆ విషయంలో ఏమైనా కాస్త ప్రవర్తించేవాళ్ళు అని అంటే అలాంటి వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందో తెలుసునా, భగభగ మండేటువంటి నిప్పులున్న కుంపటిలోంచి ఓ చల్లటి తామర పుష్పం వికసిస్తే అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కేవలం రాక్షసులు తప్ప మరొకడెవ్వడూ లేనటువంటి లంకానగరంలో ఎవడో ఒకడు బయలుదేరి రామనామాన్ని సంకీర్తన ప్రారంభిస్తే అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఆత్మతత్వాన్ని గురించి ఈ దేహాత్మ భ్రాంతులు ఉన్నటువంటి ఈ లోకంలో మాట్లాడుతుంటే కూడా అంతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదైనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యత్ శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యం ఆశ్చర్యం అంటాడు స్వామి. ఏమిటి ఆశ్చర్యం అంటే ఆత్మని గురించి మనకేమిటి ఆశ్చర్యం, ఇది మనకి తెలియాలి. అసలు మొదట ఆశ్చర్యం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.